ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ మనం ఎక్కడ చూడలేదు. అంటే మనుషుల యొక్క ప్రాణాలతో వాళ్ళు చెలగాటలాడేటువంటి పరిస్థితి చూసాం సార్. సో ఈరోజు అన్ని బయటకు తీస్తున్నారు, ఒకటి బయటకు వస్తూ ఉంది. ఏంటి సార్ అసలు ఏం జరగబోతుంది సార్? మీకు మనము మేల్నే మాట్లాడుకున్నాం. విజయవాడ 22nd ప్రెస్ కాన్ఫరెన్స్ చేశాను. వచ్చిన తర్వాత మీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో ఈ డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో అరెస్ట్ కావడం మళ్ళీ ఖాయము, పక్కా, ఏమాత్రం అనుమానం లేదు. జూలై ఎండ్లో అని చెప్పాను. అనుకోకుండా ఇప్పుడు మిథున్ గారిది అయింది, అనుబంధ ఛార్జ్ షీట్ వేశారు. ఇంకొక 20 రోజుల్లో ఇంకొక ఛార్జ్ షీట్, మ్యాక్సిమం ఒక 1.5-45 daysలో ఇంకొక 2 ఛార్జ్ షీట్లు వేయచ్చు. ఈ సెకండ్ ఛార్జ్ షీట్ తోటే విత్ ఇన్ ఏ మంత్ ఆగస్ట్ 25th లోపల వేసేసి అదే ఫైనల్ ఛార్జ్ షీట్ అయినా ఆశ్చర్యం లేదు. ఓకే, లేకపోతే ఇంకో 3వది వేయచ్చు. ఎందుకంటే ఇంకో 4-5 ఎవరైతే ఈ మనీ ట్రాన్సాక్షన్ చేసిండ్రో వాళ్ళంతా ఈ ఐ ఛానల్ నడిపాడు కదా, ఇది ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నాడు కదా ఆ పిల్లోడు ఒక అపార్ట్మెంట్ ఉన్నాడు అక్కడ, దాంట్లో ఉన్నారు వాళ్ళంతా.